వావ్! మీ చిరునవ్వు, మీ నడక వావ్! నైస్. ఛీ! ఎందుకురా నీకు ఈ ఏస్ బతుకు? ఛీ! ఎందుకురా నువ్వు బతుకుతావు? ఛీ! సో హాయ్ హలో గైస్, వెల్కమ్ టు విష్ణు వన్ మ్యాన్ రివ్యూస్. సో కొత్తగా ఎవరైనా ఛానల్ విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ కూడా చేయండి. సో లైక్ ద కంటెంట్. సో డెకోయిట్ మూవీ అయితే చూడడం జరిగింది. కాకపోతే నేను నైట్ షోకి వెళ్ళాను, అందుకే ఈ రోజు రివ్యూ అయితే పోస్ట్ చేస్తుంది. నాకైతే యావరేజ్ అనిపించింది. ఎందుకు అంటే అది విశేష్ గారి నుంచి నేను చాలా చాలా ఎక్స్పెక్ట్ చేశాను, బట్ సినిమా అయితే నాకు దొరకలేదు. ఫస్ట్ హాఫ్ లో నాకు చాలా బాగా అనిపించింది. ఫస్ట్ చూసిన తర్వాత ఎస్ షిట్ కొట్టేస్తాం అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత కొంచెం నీరసంగా అనిపించింది. ఇంటికి చాలా నీరసంగా వెళ్ళాను అనమాట. సో నాకైతే చాలా చాలా నెగిటివ్స్ ఉన్నాయి పాజిటివ్ కంటే. ముందు అయితే పాజిటివ్స్ చెప్పేస్తాము. సో పాజిటివ్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఫస్ట్ నుంచి ఇంటర్వల్ వరకు చాలా చాలా బాగా అనిపించింది అనమాట. స్క్రీన్ ప్లే కానీ ఎడిటింగ్ కట్స్ చాలా చాలా బాగున్నాయి అన్నమాట. కొత్తగా చూపించారు. జనరల్ స్టోరీని చాలా చాలా కొత్తగా చూపించారు. ఎక్కడ కూడా లాగ్ ఏమనిపించలేదు అనమాట. చాలా చాలా రేసీగా వెళ్ళిపోయింది. బట్ ఆల్సో మృణాల్ ఠాకూర్ గారు చాలా బాగా చేశారు. ఈవెన్ అది విశేష్ గారిని కూడా బీట్ చేసి అంత బాగా చేశారు. మృణాల్ ఠాకూర్ గారి పర్ఫార్మెన్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ అది విశేష్ గారు యాజ్ యూజువల్ చాలా చాలా బాగా చేశారు. నాకైతే స్క్రీన్ మీద ఉన్నంతసేపు నాకు చాలా బాగా అనిపించింది అది విశేష్ గారు. అండ్ కమింగ్ టు బీజిఎం కూడా చాలా బాగుంది. అండ్ అక్కడ కొన్ని ప్లేసెస్ చాలా బాగా పడింది. అండ్ ఆ కన్ను కొట్టరు ఆ రిమిక్స్ ఏదైతే ఉందో నాకు చాలా బాగా అనిపించింది. హై గూస్బంప్స్ వచ్చే టైటిల్ కార్డు కూడా పడడం నాకు ఇంకా బాగా అనిపించింది అనమాట. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద పాజిటివ్స్ అంతే, ఇంకేం లేదు. అండ్ కమింగ్ టు ది నెగిటివ్స్, సెకండ్ హాఫ్ నెగిటివ్ అయ్యా. అసలు ఇంటర్వెల్ నుంచి మొదలవుద్ది. ఇంటర్వెల్ అస్సలు బాగోదు. ఎందుకు బాగోదు అంటే ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఇంటర్వెల్ బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో హీరోయిన్ హాస్పిటల్ వెళ్ళి గ్యాన్ చూపిస్తుంది. అక్కడ ఒక 7-8 మెంబర్స్ ఉంటారు, బాడీ గార్డ్స్. హీరోయిన్ పట్టుకుని ఉంటారు, ఒక్కరు కూడా అటాక్ చేయరు. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ లో సేమ్ మళ్ళీ అదే హీరోయిన్ ప్రీ క్లైమాక్స్ లో వెళ్ళి ఇద్దరు ఉంటారు, ఇద్దరు గ్యాన్ చూపిస్తే వాళ్ళు మాత్రం దీన్ని హ్యాండిల్ చేస్తారు. వాట్ వాట్ ద లాజిక్ ఈస్ దిస్? అంటే చూసుకోలేదా మిస్టేక్? చాలా పెద్ద మిస్టేక్ ఇది. నాకైతే అస్సలు నచ్చలేదు మిస్టేక్. అండ్ ఫస్ట్ చూసినంత కొంచెం కన్వే ఓకే, దొంగలు కాబట్టి చూసారు కాబట్టి అనుకోవచ్చు. బట్ సెకండ్ హాఫ్ లో ఏమైంది? అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మన ఇంటి పక్కన ఎవరైనా దొంగలు పడ్డారంటే మనం కూడా ఉంటాం. ఆ సెక్యూరిటీ కొంచెం పెంచుకోవడానికి చూస్తాం. సీసీ కెమెరాలు కూడా పెట్టేస్తారు. అలాంటిది సేమ్ బ్రాంచ్ లో హాస్పిటల్లో జరిగితే, ఆ హాస్పిటల్లో డబ్బులు దొబ్బేస్తే ఆ హాస్పిటల్లో చూసుకోరు. పక్క బ్రాంచ్ లో జరిగినా కూడా ఈ బ్రాంచ్ కొంచెం సెక్యూరిటీ టైట్ చేయరు కదా. అదైతే నాకు అస్సలు నచ్చలేదండి. ఒకసారి చేశారు, రెండుసార్లు చేశారు ఓకే, 2 సార్లు చేశారు సరే ఓకే, మూడోసారైనా ఆ సెక్యూరిటీ సిస్టమ్ ఏమైంది? ఆ సెక్యూరిటీ యూనో అది అది ఏమైంది? అది ఆ లాజిక్ ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ సినిమాలో? ఇట్స్ ఇట్స్ నాట్ విశేష్ గారి ఫిలిం భయ్య. అంటే అన్ని లాజిక్లు నేను అసలు చూస్తాను, అన్ని మిస్టేక్లు చూస్తాను అనుకోలేదు. అండ్ కమింగ్ టు ఇంకొకటి ఏంటంటే, ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో జరుగుతూ ఉంటుంది సినిమా అంతా. పాండమిక్ సిచ్యువేషన్స్ లో నిజం నిజం చెప్తున్నాను, ఏంటంటే లైక్ హాస్పిటల్స్ లో చాలా చాలా ఎక్కువ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటాయి. క్లైమాక్స్ లో కూడా చూసుకుంటే ఏమైతుందంటే, అక్కడ హీరోయిన్ గన్ పట్టుకుని వెళ్తూ ఉంటది, కనీసం చెక్ కూడా చేయకపోయా. అంటే మినిమం సెక్యూరిటీ లెవెల్స్ కూడా ఉండవు ఆ హాస్పిటల్ కి. ఇక్కడ హైలైట్ ఏంటంటే, హాస్పిటల్ లోనే సర్జరీ జరగాలి, హాస్పిటల్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. అది బాగానే ఉంది, కానీ మినిమం మినిమం కామన్ సెన్స్ అది అసలు ఎట్లా అవుతుంది? ఎట్లా సాధ్యం అది చెప్పండి ఒక మాట. అది నిజంగా అవిశేష్ గారు నిజంగా స్క్రిప్ట్ ఎలా ఒప్పుకున్నారు అంటే, ఇన్ని చిన్న చిన్న మిస్టేక్స్ నా కళ్ళ ముందు కనిపిస్తుంది. నాకు కనిపిస్తున్నాయి అంటే ఇంకా పెద్ద పెద్ద రివ్యూస్ గురించి మనకు చెప్పాల్సి ఉన్నది, వేసుకుంటారు వాళ్ళు, వేరే విషయం. సో నాకైతే అది చాలా అంటే అంత బాగుంది. ఫస్ట్ హాఫ్ అంత బాగుంది. సెకండ్ హాఫ్ ఏమైంది? ఎందుకంత లాగ్ చేశారు? లాగ్ అండి, స్టార్టింగ్ నుంచి మళ్ళీ రుబా మొదలు పెడతారు. ఫస్ట్ లో అయిపోయింది కదా రుబా, మళ్ళీ ఎందుకు సెకండ్ లాగుతారు? ఓకే ఓకే, లవ్ స్టోరీ. మళ్ళీ పాత పాత ఫ్లాష్ బ్యాక్ వెళ్తారు, అదే ఫ్లాష్ బ్యాక్ అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే ఫ్లాష్ బ్యాక్ తిప్పి 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 ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా సినిమాలు. నాకైతే చిరాకేసింది సినిమా చూస్తున్నప్పుడు. అంటే ఓకే, బాగుంది వెళ్తుంది కదా, మళ్ళీ తీసుకొస్తారు మళ్ళీ చేసేస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే, హాస్పిటల్లో ప్రీ క్లైమాక్స్ లో హీరోయిన్ చేయడానికి హీరో వచ్చేస్తాడు. ఎలా వస్తారో చూపించారు, అంటే ఫుల్ లాక్, హాస్పిటల్ అంతా లాక్ చేస్తారు. హీరో ఎలా వస్తాడో నాకు తెలియదు, సినిమాటిక్ బట్టి. పబ్లిక్ వాంట్స్ దట్, అతి వాంట్ ఇట్. ఐ నో ది పబ్లిక్ పల్స్. ఐ నో హౌ టు ప్లే కబడ్డీ విత్ ది పబ్లిక్. ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో నా సినిమాటిక్ బట్టి చాలా చాలా మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం. అది అద్విశేష్ గారి మూవీలో సినిమాటిక్ బట్టి అంటే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను, ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. సో నాకైతే ఇట్స్ నాట్ విశేష్ గారి ఫిలిం.
అంటే మరి ఏమో కమర్షియల్ ఫిల్మ్స్ అంటే కమర్షియల్ గా వెళ్ళడం తప్పు లేదు, బట్ ఇన్ని ఆస్పెక్ట్స్ పెట్టుకొని, ఇన్ని మిస్టేక్స్ పెట్టుకొని అవుద్దిగో మరి 2 టైమ్స్ షూట్ చేసినప్పుడు కూడా మీకేం తెలియలేదా? ఇందాక ఒకటి షూట్ చేశారు మీకేం తెలియలేదా? అదే చిన్న చిన్న మిస్టేక్స్. అండ్ కమింగ్ టు ఇంకొక మిస్టేక్ ఉంటదండి క్లైమాక్స్‌లో. ఆ ఒక ట్విస్ట్ రివీల్ అవుతది. ట్విస్ట్ దానికి ముందు ఒక సీన్ ఉంటది. హీరోకి ఒక మెసేజ్ వస్తది. ఒక టైమర్ పెట్టుకుంటాడు. ఆ టైమర్ అయిపోయిన తర్వాత మెసేజ్ వస్తది. ఎవరు పంపించారు ఆ మెసేజ్? అంటే ఇన్ని లూప్స్ మీరు పెట్టుకొని సినిమా అలాగే ఇలా కంప్లీట్ చేశారు. ఎంత డిలే చేశారు. ఈ చిన్న చిన్న లూప్స్ కూడా మీరు చూసుకోలేకపోయారా? ఓకే. మీరు ఎంగేజింగ్‌గా తీయాలనుకున్నారు. అట్‌లీస్ట్ మీరు రివీల్ చేయాలి కదా! ఫస్ట్ హాఫ్‌లో ఉన్న ఆ పే బ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాట్ ఎల్స్ లైక్ అవేవైతే చూపిచ్చారో, ఎలా చేశారో ఏంటి అనేది చూపిచ్చారు. బట్ సెకండ్ హాఫ్‌లో ఏమైంది? అంటే ఫస్ట్ హాఫ్‌లో ఒక డైరెక్టర్ చేశారు. సెకండ్ హాఫ్ డైరెక్టర్ చేశారు. అండ్ కమింగ్ టు ది స్క్రిప్ట్ ఆదిశేష్ గారే రాశారు. ఆదిశేష్ గారికి ఏమైందో నాకు తెలీదు. అంటే లేదండి. ఆదిశేష్ గారు ఈ స్క్రిప్ట్ ఎలా రాశారో నాకైతే అర్థం కావట్లేదు. అంటే నేనైతే చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. అతని స్టోరీ నో సెలక్షన్ చాలా బావుంటది. 'నాని' గారు గాని 'నాని' గారు రివ్యూ పెట్టారండి. నేను రివ్యూ పెట్టిన తర్వాత నాకు ఇంకా మండింది ఆ సినిమా. ఆ సినిమా మీద ఇంకా మండింది. 'నాని' గారి మీద కోపం వచ్చింది. మరి నాకు తెలీదు 'నాని' గారు పెట్టారో మేనేజర్ గారు చిన్నది ఏదో ఏమో ఏమో అయ్యి ఉంటదేమో మరి నాకు తెలీదు. అండ్ నాకైతే ఇట్స్ బోరింగ్ అండి. చాలా చాలా సెకండ్ హాఫ్ అయితే నిజంగా నాకు లాగారు. ఫుల్‌గా లాగారు. అండ్ క్లైమాక్స్‌కొచ్చేసరికి మళ్ళీ అదే రొట్ట రొటీన్. నిజంగా ఏదో మూవీ ఉంటుందండి. 'రాజ్ తరుణ్' గారిది ఏదో ఒక మూవీ ఉంటది. సంథింగ్ 'అర్జున్ రెడ్డిలో' మూవీ హీరోయిన్ ఉంటారు కదా! ఐ డోంట్ నో సమ్ మూవీ ఏదో ఉంటది. ఆ మూవీ క్లైమాక్స్ కొట్టేసారు కాపీ. హీరో కాపీ పేస్ట్ చేశారు. కంట్రోల్+C, కంట్రోల్+V, ఛీ కంట్రోల్+S, కంట్రోల్+C ఏదో ఒకటి. సో, అలా చేశారనమాట. సో, నాకైతే మూవీ అయితే అస్సల సెకండ్ హాఫ్‌తో జస్ట్ యావరేజ్ పడిందండి. నిజంగా సెకండ్ హాఫ్ క్యారీ ఆన్ చేసుంటే ఫస్ట్ హాఫ్‌ని చాలా బాగుండేది. అండి. ఇట్స్ నాట్ అభిషేక్ గారి ఫిల్మ్. అండ్ చాలా చాలా మిస్టేక్స్ ఉన్నాయి. చాలా లాగ్ ఉన్నది. అండ్ సెకండ్ హాఫ్‌లో కూడా అనిరుద్ కాశ్యప్ గారి రోల్ గురించి మాట్లాడతాను. అది మర్చిపోయాను. ఆ రోలు నిజంగా ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ అప్పుడు వస్తది సినిమా రోలు. ఎందుకుంటారో తెలీదండి. ఏదో మంచి క్యారెక్టర్ అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు. గుడ్ గుడ్ బాగా చేశారు. యాక్టింగ్ బాగా చేశారు. కానీ వాట్స్ ద పర్పస్ అండి? వాట్ ఇస్ ద పర్పస్? నాకైతే అర్థం కాలేదండి. ఒక పోలీస్ రోల్ అది సరిగ్గా పడలేదండి అతనికి. నాకైతే అసలు నచ్చలేదది. సో, సరిగ్గా చూసుకొని ఉండాల్సిందేమో మరి హరీష్ గారు. మరి ఆ రైటింగ్ ఏమైందో నాకు తెలీదు. అసలు ఎలా ఓకే చేసుకున్నారో తెలీదు ఆ స్క్రిప్ట్‌ని. మరి అంత అడిగా చేశారు. సుజాస్మిన్ గారు ఒకరు మార్చారు. మమతా గారిని పెట్టారు. మమతా గారు కూడా సెట్ అయ్యారు. అండి. ఇట్స్ నాట్ చాలా సినిమాటిక్ లిబర్టీ షాట్స్ ఉంటాయి. సీన్స్ ఉంటాయి. అనవసరమైన సీన్స్ ఉంటాయి. లాగ్ ఉంటది. ఏ వేస్ట్ అండి. కమాన్ నెక్స్ట్ 'గోడా సైడ్ 2' అదొచ్చేస్తే నేను చూసేస్తానండి. ఇది వర్కౌట్ అవ్వదు. ఇంకా ఎల్ఐకేకెళ్ళలేదు. ఎల్ఐకేకెళ్ళాక అది కూడా చూసి రివ్యూ అయితే చెప్తాను. సో, మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకెలా అనిపించింది కిందనైతే కామెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ ఆల్సో లైక్ కూడా చేసేయండి. షేర్ కూడా చేసేయండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. అండ్ నెక్స్ట్ ఎల్ఐకే మూవీ రివ్యూ అయితే నేను చేస్తాననమాట. సో, అప్పటి వరకు అయితే టేక్ కేర్. బై బై.